హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకి ఇండియన్ నేవీలో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకు ఎస్ఎస్‌సి ఎంఆర్ మెట్రిక్ రిక్రూట్మెంట్ అంటారనమాట. 10th క్వాలిఫికేషన్ తోటి ఎంఆర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే. ఈ పీరియడ్‌లో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు, అదేవిధంగా అప్లై ఫీజు ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకు ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చాక మనం మీరు చూసుకుంటే ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ ఎవరైతే పెళ్లి కాని అబ్బాయిలు, అదేవిధంగా అన్మ్యారీడ్ ఫీమేల్ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అగ్నివీర్ ఎంఆర్ కింద రిక్రూట్మెంట్ అయితే చేస్తా ఉన్నామని ఇక్కడ మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ మనకు 3 బ్యాచ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. 2025 సెకండ్ బ్యాచ్, 2026 ఫస్ట్ బ్యాచ్, 2026 సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనకి నోటిఫికేషన్లో 3 బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక మీకు ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటా అంటే కూడా www.jointindiannavy.gov.in అనే వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ చెప్తాను, క్వాలిఫికేషన్ మొత్తం కూడా. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ అన్మ్యారీడ్ మేల్, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు అగ్నివీర్ ఎంఆర్ కింద మనకు అప్లై అయితే చేసుకోని నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. అంటే కేవలం 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా 10thలోన 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు మనకు 10thలోన 600 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది కాబట్టి అన్ని సబ్జెక్టులు కలిపి మీకు మినిమం 300 మార్కులకు కనీసం 1 మార్క్ ఎక్కువ వచ్చినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. అయితే బ్రదర్ ముందుగా వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకు హౌ టు అప్లై ఉంది కదా, హౌ టు అప్లై అని వచ్చేసి మనకు మార్చి 29, 2025 మనకు ఈ నెల 29వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10, 2025వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి www.jointindiannavy.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ అప్లై చేసే వాళ్ళకు ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే మీరు కంపల్సరిగా ఒక బ్లాక్ స్లేటు అంటే ఒక పలక అనేది పట్టుకొని పలకలోనే కంపల్సరిగా మీ పేరు అయితే ఉండాలి, పేరు ఉండాలి. అదేవిధంగా ఫోటో దిగినటువంటి డేటు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఫోటో దిగితే ఈరోజు డేట్ అయితే కంపల్సరీ మీరు అక్కడ మెన్షన్ చేసి ఉండాలన్నమాట. మీ పేరు కూడా రాసి ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తుంది చూడండి, ఈ విధంగా అయితే ఫోటో అయితే ఉండాలి. అండ్ రీసెంట్గా దిగినటువంటి కలర్ ఫోటో ఉండాలి. మార్చి 2025 తర్వాత దిగినటువంటి ఫోటో అనమాట. మీరు మార్చి కంటే ముందు దిగిన ఫోటోలో యాక్సెప్ట్ అయితే చేయరు. అండ్ సైజ్ వచ్చేసి 10 KB నుండి 50 KBలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఒక్కొక్క బ్యాచ్కి సంబంధించి ఒక్కొక్క విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు. ఇక్కడ ముందుగా 2025 సెకండ్ బ్యాచ్కి సంబంధించి వాళ్ళకు సెప్టెంబర్ 1, 2004 నుండి ఫిబ్రవరి 29, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 2026 ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఫిబ్రవరి 1, 2005 నుండి జూలై 31, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా 2026 సెకండ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు జూలై 1, 2005 నుండి డిసెంబర్ 31, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు స్టేజ్ 1 వచ్చేసి INET 2025 ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 2025 మేల్ అయితే కండక్ట్ అయితే చేస్తారని చెప్పడం అయితే జరిగింది. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట.
ఇక్కడ మీరు చూసుకుంటే మనకు స్టేజ్ 1 వచ్చేసి ఐఎన్ఈటీ ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది కంపల్సరీ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఓవరాల్గా 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అదేవిధంగా మనకు 10th బేస్ నుంచి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 30 minutes అనమాట. ఇక దీనికి నెగిటివ్ మార్క్ కూడా కంపల్సరీ అయితే ఉంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కౌంట్ అవుతుంది. ఇది ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ స్టేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్టేజ్ 2లో వచ్చేసి ఎవరైతే స్టేజ్ 1లో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా వచ్చేసి మేల్ వాళ్ళకు 1600 మీటర్స్ రన్నింగ్ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఉత్తక్ బైతక్ అంటారు. అంటే స్క్వాట్స్ 20 తీయాలి. పుషప్స్ వచ్చేసి 15 ఇవ్వాలి. అండ్ సిటప్స్ వచ్చేసి 15 ఇవ్వాలి. ఇది మేల్ వాళ్ళు. అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాలు కంప్లీట్ చేయాలి. అండ్ స్క్వాట్స్ వచ్చేసి మనకు 15, పుషప్స్ వచ్చేసి 10 అండ్ సిటప్స్ వచ్చేసి 15 తీయాలి. ఇది గర్ల్స్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్ 2లోన మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనం ముందుగా రాసినది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ రైటింగ్ ఎగ్జామ్ అనమాట. ఈ రైటింగ్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కదా సేమ్ అదే విధంగా ఉంటుంది. 50 క్వశ్చన్లు వస్తాయి. 1 మార్కు మనకు బై లాంగ్వేజ్లోన హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోన ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు 10th సిలబస్ నుంచి అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 30 minutes అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్స్ ఉంటాయి. తర్వాత మెడికల్ మళ్ళీ చెక్ చేస్తారు. ఇక్కడ హైట్ విషయానికి వస్తే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్ అనేది హైట్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇచ్చి ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ట్రైనింగ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 2025 సెకండ్ బ్యాచ్ కమిషన్ వాళ్ళకు టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసి 2025 సెప్టెంబర్లో అయితే ట్రైనింగ్ వెళ్ళిపోతారు. అదేవిధంగా 2026 ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 2026 ఫిబ్రవరిలోన, అదేవిధంగా 2026 సెకండ్ బ్యాచ్ వాళ్ళు 2026 జూలైలో అయితే ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతారు. ఐఎన్ఎస్ చిల్క ఒడిశాలో అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ ఫీజు చేస్తేనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 550 రూపాయలు మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అదేవిధంగా 18% మీకు జిఎస్టీ కూడా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మొత్తం కూడా చూసుకొని అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఈ పేమెంట్ చేస్తేనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ పేమెంట్ చేయాలనుకుంటే కానీ మీకు అడ్మిట్ కార్డ్ అయితే రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఏవైతే ఇండియన్ నేవీ నుంచి ఎంఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఇది అగ్నివీర్ అనమాట. అయితే బ్రదర్ అగ్నివీర్లో వచ్చేసి మనకు సేవా నిధి కింద మనకు పర్ మంత్ శాలరీ ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 30,000 వస్తుంది పర్ మంత్. మీకు బై హ్యాండ్ వచ్చేసి 21,000 వస్తుంది. అంటే మీకు 9,000 అనేది కట్ అవుతుంది. బట్ మీకు ఈ 9,000 మీకు అకౌంట్లో కట్ అవుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 9,000 అనేది మీకు యాడ్ చేసి సేవా నిధి ప్యాకేజ్ కింద మీకు లాస్ట్లో అయితే ఇస్తారు. అది చెప్తాను. సెకండ్ ఇయర్లో వచ్చేసి మీకు 33,000 వస్తే ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 23,100 శాలరీ వస్తుంది. అండ్ మీకు 9,900 కట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్లో వచ్చేసి పర్ మంత్ మీకు శాలరీ 36,500. మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 25,550 రూపీస్ వస్తుంది. మీకు 10,950 రూపీస్ కట్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి మీకు 40,000 మీకు శాలరీతో వస్తే మీకు 28,000 మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది. 12,000 అని మీకు కట్ అవుతుందన్నమాట. అయితే మీకు 4 సంవత్సరాల తర్వాత కట్ అయినటువంటి అమౌంట్ ఎంతంటే 5,02,000. మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 5,02,000 అనేది మొత్తం కూడా కలిపి ఓవరాల్గా 10,04,000. ఇవన్నీ కూడా మనకు సేవానిధికి ప్యాకేజ్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఈ 10,00,000 తోటి మీరు తీసుకొని మీరు ఇంటికైతే రావాల్సి ఉంటుంది. వీటిలో 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతారు. మిగతా 75% మంది ఇంటికైతే రావాల్సి ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు వేరే జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు ఏజ్ లిమిట్ ఉంటే కనుక. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. మీకు సపరేట్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు
వేరే డిపార్ట్మెంట్ కూడా. ఈ విధంగా అయితే మనకు ఇండియన్ నేవీ నుంచి ఎంఆర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా అగ్నివీర్ జాబ్స్ అనమాట. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉండి అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి. కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.